అందాన్ని ఎరగా వేస్తుంది, వలపు మాటలతో స్కిన్ షో చేస్తుంది. ఆ టైంలో ఎదుటి వ్యక్తి టెంప్ట్ అయ్యాడా, ఇక అంతే సంగతి. ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది. డబ్బిస్తావా, పరువు బజార్కి ఇచ్చాలా అంటూ పచ్చనోట్లు డిమాండ్ చేస్తుంది. ఇదే తరహాలో హనీ ట్రాప్ లో పడ్డ ఓ బాధితుడు విశాఖ పోలీసులను ఆశ్రయించడంతో కిలాడి గ్యాంగ్ బండారం బయటపడింది. అందమే పెట్టుబడి, సంపన్న వర్గాలే టార్గెట్. పక్కాగా ప్లాన్ చేసి ముగ్గులోకి దింపుతారు. టైం చూసి బెదిరింపులకు దిగుతారు. ఉన్నదంతా ఊడ్చేసి పరారవుతారు. విశాఖలో మరో హనీ ట్రాప్ దందా బయటపడింది. ఓ సంపన్న ఎన్ఆర్ఐ యువకుడిని టార్గెట్ చేసిన యువతి సోషల్ మీడియాలో అతడితో పరిచయం పెంచుకుంది. పక్కాగా ప్లాన్ చేసి బాధితుడిని విశాఖ రప్పించింది. తమ ముఠా సభ్యులతో అతడిని బంధించి మత్తు పదార్థాలు అందించింది. ఆపై అతడితో ఏకాంతంగా గడిపిన వీడియోలు షూట్ చేయించింది. పెళ్లి చేసుకోపోతే కేసు పెడతానంటూ నిందితురాలు బెదిరింపులకు దిగడంతో విశాఖ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలు కొరుప్రోలు జాయ్ జమీమాను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుందాం అని చెప్తే ఆ అబ్బాయి యుఎస్ నుండి ఇక్కడికి వచ్చారండి. ఇక్కడ దిగగానే డాడీ మమ్మీ దగ్గరికి వెళ్ళనీయకుండా మాయా మాటలు చెప్పి హైదరాబాద్లో ఉన్న సొంత అపార్ట్మెంట్కి తీసుకెళ్లారండి. ఈ హనీ ట్రాప్ వెనుక పెద్ద ముఠా ఉందని గుర్తించారు పోలీసులు. ముందుగా ఈ ముఠా డబ్బున్న ఓ బకరాను సెలెక్ట్ చేసుకుంటారు. ఆపై తమ గ్యాంగ్ నుంచి అమ్మాయిని ఉసిగొలుపుతారు. ఆపై అసలు కథ నడిపిస్తారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన 2 బాధితులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించగా మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వాళ్లు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు విశాఖ సిపి. ఒకటి వచ్చేసి టార్గెట్ సెలెక్ట్ చేయడం. టార్గెట్ ఎటువంటి వ్యక్తి ఇంతవరకు ఏం చేశారంటే మ్యారేడ్ పెళ్ళి జరిగింది అటువంటి డబ్బు గల వ్యక్తులను సెలెక్ట్ చేశారు. ఈ ఫస్ట్ టైం బ్యాచిలర్ డబ్బు గల మనిషిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య తరచూ హనీ ట్రాప్ అనే పేరు వినిపిస్తోంది. మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవడం, ఆపై వాళ్ల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం కామన్ గా మారిపోయింది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో కొందరు వారు అడిగినంత ముట్ట చెబుతుండగా మరికొందరు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.